బాగున్నారా? ఇన్షాల్లా మీరు బాగుండాలి. విషయం ఏమంటే కనుక డైలీ బ్రేక్ఫాస్ట్లో ఒక కోడిగుడ్డు అయినా సరే తినడానికి ట్రై చేయండి. కోడిగుడ్లు తినటం వల్ల హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఒక్క కోడిగుడ్డు అని చెప్పి నువ్వు 3 గుడ్లు తెచ్చుకున్న అక్కంటే అట్ట ఉంటుంది మరి ఫ్లవర్ అంటే. విషయం ఏమంటే కనుక ఇవి రొంగేసిన గుడ్లేమనుకునేదాన్ని మొదట్లో కువైట్లో. అయితే ఇవి ఒరిజినల్ నాటుకోడిగుడ్లు అనమాట. నాటుకోడిగుడ్లు ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుందని నా ఉద్దేశం. అందుబాటులో ఉంటే మీరు కూడా తెచ్చుకోండి. నాటుగుడ్లే తినాలని సిస్టమ్ లేదు, తెల్లగుడ్లు కూడా తినొచ్చు. అరబీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట. ఫ్రెష్ టొమాటో తినటం వల్ల విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. విటమిన్ సి లోపించిన హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చూడాలంటే నాకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది భయపడతా ఉంటారు కదా ఈ ఎల్లో కలర్ పూర్ణం తినటం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది, బాబోయ్ పొట్ట పెరిగిపోతుందని. డాక్టర్ మంతుని సత్యనారాయణ గారు చెప్తా ఉంటారు కదా, ఎల్లో కలర్ పూర్ణంలోనే ప్రోటీన్ మంచిగా ఉంటుంది, ఒమేగా ఫ్యాట్ ఫుల్గా ఉంటుందని. కాబట్టి డాక్టర్ల సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాని మనం ఫాలో అవుతుంది, చాలా మంచిది. తినండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం పోయిన తర్వాత లబోదిబమన్న ప్రయోజనం ఏమి ఉండదు అనమాట. కోడిగుడ్లు ఉడకబెట్టుకుని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకుని బ్లాక్ పెప్పర్ చల్లుకుని తింటే ఎంత మజాగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు కూడా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం.